హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్ఏఆర్ఎల్. ఎన్ఏఆర్ఎల్ అంటే నేషనల్ అస్ట్మరియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంది ఈ కంపెనీ. దీంట్లో 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ కంపెనీ. మనం ప్రతి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీంట్లో అప్లై చేసుకోవాలనుకుంటే మనం వెబ్సైట్ ఇచ్చాం. మనం డేట్లు, లాస్ట్ డేట్ ఎప్పుడు, తర్వాత వచ్చి ఎడ్యుకేషనల్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషను, వాళ్ళు మనకి శాలరీ ఎంత, అవన్నీ క్లియర్గా ఇచ్చాం. ఇది చూసే ముందు, మనకు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. డేట్ వచ్చి లాస్ట్ డేట్ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటాయి. ఈ ఆన్లైన్లో పోస్టులు వచ్చి 19. నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. తర్వాత లాస్ట్ డేట్ వచ్చి జనవరి 24 ఉంటుంది. నైట్ 12 గంటల లోపల పెట్టుకోవచ్చు అన్నమాట. మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు రిక్రూట్మెంట్ది, @nrl.gov.in. ఇది మెయిల్ ఐడి కూడా దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయవచ్చు. నోట్ వచ్చేసి మనకి టెక్నికల్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్లోనే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఫిజిక్స్, పీజీ ఫిజిక్స్. తర్వాత దీంట్లోనే మనకి అట్మాస్ఫియరిక్ సైన్స్, ఈ క్వాలిఫికేషన్స్ మీకు చెప్తున్నాను, ఇక్కడ పెట్టలేదు. అట్మాస్ఫియరిక్ సైన్స్, స్పేస్ ఫిజిక్స్, మెటరలజీ ఆ గ్రూపులలో మనం దీంతో పాటు పీజీ కూడా చేసుంటే ఎన్ని గ్రూపు మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ని మనం కనెక్ట్ అవుతే ఈ వెబ్సైట్లో మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, అప్లికేషను ఈ వెబ్సైట్లో దొరుకుతుంది అనమాట. ఏజ్ వచ్చి 28 ఇయర్స్ బిలో ఉండాలి. దీంట్లో కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సర్వీస్ సడలింపు కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు. ఓకేనా ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి 37,000 ఉంటుంది మంత్లీ శాలరీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు కూడా మేము అప్డేట్గా ఇవ్వటం అనేది జరుగుతుంది, కొత్తగా జాబుల గురించి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.